హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ దేవరా, యాక్టెడ్ బై జూనియర్ ఎన్టీఆర్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ జాన్వీ కపూర్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే విషయం ఇప్పుడు కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. 9,50,000 అవ్వడానికి ఇంకొక 33,000 సబ్స్క్రైబర్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నారు. సో ప్లీజ్ ఐపీ చేసే ప్రయత్నం చేయండి. అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీలో చాలా మంది తెలిసిందే. తెలియకపోయినట్టయితే ఆ కోర్స్ దేనికోసం అంటే హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్. సో యూట్యూబర్గా ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా మనీ సంపాదించాలి, ఎలా పేరు సంపాదించాలి అనేది ఆ కోర్స్ యొక్క మెయిన్ కంటెంట్ అనమాట. యాక్చువల్గా ఆ కోర్స్ యొక్క అసలు ప్రైస్ 2,999 రూపీస్. కాకపోతే ప్రస్తుతానికి డిస్కౌంట్ ప్రైస్ నడుస్తుంది 1,499 రూపీస్కి ఆ కోర్స్ అయితే మీకు అందుబాటులోకి వస్తుంది. అంటే 50% తక్కువకి వస్తుంది. అండ్ ఈ ఆఫర్ ఇంకా 3 రోజులు మాత్రమే ఉండబోతోంది. సెప్టెంబర్ 30తో ఈ ఆఫర్ అయితే ఎండ్ అయిపోతుంది. సో నార్మల్ ప్రైస్కి వచ్చేస్తుంది మళ్ళీ. సో ఎవరైతే ఈ కోర్సును తీసుకోవాలనుకుంటున్నారో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. డిస్క్రిప్షన్లో ఈ కోర్స్ యొక్క లింక్ అయితే ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అక్కడ క్లిక్ చేసి ఇప్పుడే ఆ కోర్సును పర్చేస్ చేసి మీ యూట్యూబర్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ ఇంకా దేవరా సినిమా గురించి చెప్పాలంటే సినిమా అయితే బాగుంది. అంటే ఒక పర్ఫెక్ట్ యాక్షన్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా రకాల ఎలిమెంట్స్ని కలిపారు. అంటే ఒక పక్క యాక్షన్ సీన్స్ ఉంటాయి, ఇంకో పక్క ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. హైలీ ఎమోషనల్ అని చెప్పలేం, బట్ డెఫినెట్గా ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. మరొక పక్క లవ్ ట్రాక్ ఉంటుంది, మరొక పక్క చాలా అంటే చాలా మెలోడియస్గా ఉండే సాంగ్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండే కైండ్ ఆఫ్ ఎలివేషన్ సాంగ్స్ కూడా ఉంటాయి. సో మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్. నిజానికి ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్, అక్కడ ఉన్న సెటప్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం అన్నీ కూడా అసలు హైలైట్. అసలు బేసిక్గా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎక్కడా కూడా ల్యాగ్ అయిన ఫీలింగ్ రాదు. సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆ లవ్ ట్రాక్ దగ్గర కొంచెం ఎక్కువైన ఫీలింగ్ వస్తుంది కానీ బట్ ఎక్కడా కూడా అన్నెసెసరీ సీన్స్ ఉన్న ఫీలింగ్ అయితే ఎక్కడా రాలే. కథకి తగ్గట్టుగా, అవసరానికి తగ్గట్టుగా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా సీన్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ లిటరల్లీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అండ్ వాటికి పర్టికులర్గా ఈ రీజన్ అని చెప్పలేము మనం. అంటే ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కారణమా, కొరటాల శివ గారి డైరెక్షన్ కారణమా, అనిరుద్ మ్యూజిక్ కారణమా, అక్కడ ఉన్న సినిమాటోగ్రఫీ కారణమా అని మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా. కానీ అన్నీ కలగలిసి నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ని అయితే ఇస్తాయి ఆ పర్టికులర్ సీన్స్లో. సో చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి లిటరల్లీ కూడా. అంటే లిటరల్లీ గూస్ బంప్స్ ఇంకా ఇంటర్వెల్తోనే ఏం తీశారు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్తో బయటకు వస్తాం. అయితే ఇంటర్వెల్ వరకు మనకి ఒక స్టోరీ నడిచినట్టు అనిపించి ఇంటర్వెల్ తర్వాత నుంచి కూడా ఇంకొక స్టోరీ నడుస్తున్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్లో స్టోరీలో ఇంకొక డిఫరెంట్ వెర్షన్ అయితే కనిపిస్తుంది మనకి. బేసిక్గా స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా రెగ్యులర్ కమర్షియల్ లైన్ లాగే అనిపించినప్పటికీ కూడా ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి కంప్లీట్ డిఫరెంట్ సెటప్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత యాంబియన్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ మొత్తం అన్నీ కూడా మారిపోవడం వల్ల ప్రతి సీన్ కూడా చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని సీన్స్ని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఇలా ఉంటుంది అని, బట్ అలా ఉండడం జరిగింది. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువే ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్లో ఒక ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ అయితే ఉంటుంది. అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో అన్ఎక్స్పెక్టెడ్. అంటే బయట చాలా థియరీస్ వచ్చాయి కదా ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ కోసం. ఆ థియరీస్ అన్నీ కూడా అబద్ధమని ప్రూవ్ చేస్తూ అక్కడ వేరే పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది లిటరల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. ఇదే అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఆ తర్వాత క్లైమాక్స్ ఉంటుంది, అది ఇంకా అన్ఎక్స్పెక్టెడ్. అసలు అలా జరుగుతుందని మనం ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయం. అంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా జరగాల్సిన అవసరం ఏముందని అప్పటిదాకా అనుకుంటాం, కానీ అది జరిగిపోద్ది. అది జరిగేసరికి అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఒక గూస్ బంప్ ఫీల్ అయితే వస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్లో. అండ్ అదే నెక్స్ట్ లెవెల్ అంటే దాని తర్వాత ఒక క్లిఫ్ హ్యాంగర్ వదులుతారు. అంటే పార్ట్ 2కి ఒక కనెక్షన్ పాయింట్ ఉంటుంది కదా. ఇది దేవరా పార్ట్ 1 పార్ట్ 2 వస్తుందనే విషయం మనకు అందరికీ తెలిసిందే. ఎండ్ టైటిల్స్ అయ్యేంత వరకు ఆగా. మేబీ ఏమన్నా చిన్న సీన్ ఏమన్నా చూపిస్తారేమో ఎందుకు వచ్చిందిలే అని, కానీ లాస్ట్లో ఏం చూపించలేదు. సో లాస్ట్లో దేవరా 2 అని టైటిల్ పడ్డది కదా. సో అక్కడతో సినిమా అయితే అయిపోయిందనమాట. అయితే అక్కడ ఒక పాయింట్ చూపిస్తారు, అది నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్. అది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అది ఏందో అది ఎలా సాధ్యమైంది అనేది అర్థం కాలే, ఎందుకనేది అర్థం కాలే. పార్ట్ 2కి చాలా పెద్ద స్టోరీ ఉంది కదా అలాగైతే అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ తీసుకొని వచ్చింది. అసలు లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే అది ఎక్స్పెక్ట్ చేయలే.
ఏముంది ఇంక ఇక్కడతో ఎండ్ అయిపోయినట్టు ఉంది కదా, మరి దీనికి పార్ట్ 2 ఎలా పెడతారు, పార్ట్ 2 ఎలా చూపిస్తారు మనకే అనుకున్నాను నేను క్లైమాక్స్ చూసిన తర్వాత. బట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ థాట్స్ని తీసుకొని వచ్చింది. ఇటు ఇంత జరిగిందా, అయితే ఏదో జరిగింది పెద్దగానే అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది. బాబీ డియోల్ గారు పార్ట్ 2లో ఉంటారన్నారు, బట్ యూనో ఆయన అయితే ఇక్కడ ఏమి చూపించలేదు ప్రస్తుతానికి. సో మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది క్లారిటీ లేదు, ఆయన ఎంతవరకు ఏంటి అనేది. బట్ నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో జాన్వీ కపూర్ ట్రాక్ ఏంటంటే అన్నెసెసరీ అనే ఫీలే వచ్చింది. సో అది ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్లో ఒక వెర్షన్ ఉంటుంది, ఆ వెర్షన్ని మనకు కనెక్ట్ చేయడం కోసం మైట్ బి అలా పెట్టుండొచ్చేమో అనిపించింది. బట్ అది కొంచెం డ్రాగ్ అనిపించింది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. డెఫినెట్గా ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఒక మంచి యాక్షన్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఫ్యాన్స్కి ఐ ఫీస్టే, ఇంకో పక్క మాస్ ఆడియన్స్కి కూడా లిటరల్లీ ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది లిటరల్లీ. అండ్ హింస అయితే ఉంటుంది, ఇంకా అది కామను. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీస్ చూడలేనంత భయంకరంగా అయితే లేదు. సో ఫ్యామిలీస్తో కూడా చూడొచ్చు, సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎస్పెషల్లీ ఈ సినిమాలో మనం ఒకరినైతే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఎందుకంటే సినిమా స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి కూడా బేసిక్గా 1 AM షోస్ అంటే ఎంత హడావుడి ఉంటుంది ఫ్యాన్స్ అందరితోని కూడా. అంతటి 1 AM షోలో కూడా అనిరుద్ధ్ మ్యూజిక్ ప్యూర్ డామినేషన్, అసలు క్రిస్టల్ క్లియర్గా కొట్టొచ్చినట్టు కనబడుతుంది అసలు, అంటే వినబడుతుంది. సో మ్యూజిక్తో సీన్స్ని చాలా అంటే చాలా బాగా లేపాడు, చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ వచ్చింది. ఎమోషనల్ సీన్స్లో మాత్రమే డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది, కానీ ఎలివేషన్ ఉన్న ప్రతి చోట కూడా అనిరుద్ధ్ మ్యూజిక్తో అయితే మాత్రం లేపాడని చెప్పొచ్చు. లిటరల్లీ 2 గుడ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు సినిమాకి. సో ఆ మ్యూజిక్ వల్ల కూడా లిటరల్లీ చాలా సీన్స్ చాలా ఎలివేట్ అయినాయి. సో అది క్లియర్గా చెప్పొచ్చు. అండ్ కొరటాల శివ గారు కూడా చాలా కసిగా తీశారు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. లిటరల్లీ ఆయన చాలా పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని మరీ తీశారు. సో ఆ షార్క్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దానికి ముందు ఒక పెద్ద పాయింట్ ఒకటి ఉంటుంది, అది కానీ లేదంటే ఫస్ట్ హాఫ్లో వచ్చిన పాయింట్స్ కానీ ఇంటర్వెల్లో వచ్చిన పాయింట్ కానీ మొత్తం అన్నీ కూడా అసలు 2 కూడా అని చెప్పొచ్చు. సో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ ఇచ్చి లాస్ట్కి ఇంకోలా జరుగుతుంది. సో అది చాలా అంటే చాలా బాగా అనిపించింది లిటరల్లీ. సో కొరటాల శివ గారి మాస్ కంబ్యాక్ అని చెప్పొచ్చు నిజానికి ఆయనకు కూడా. సో ఎన్టీఆర్ గారు ఇంకా కాలర్ ఎగరేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు కదా ఫ్యాన్స్కి. సో అది డెఫినెట్గా నిజమైంది. సో డెఫినెట్గా మూవీ అయితే బాగుంది, ఒక మంచి యాక్షన్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. డెఫినెట్గా అన్ని రకాల ఎలిమెంట్స్ని కూడా ప్రాపర్గా బ్లెండ్ చేసి పర్ఫెక్ట్గా తీశారు సినిమాని. ఆ సెకండ్ హాఫ్లో లవ్ ట్రాక్ మాత్రం కొంచెం ఎక్కువైన ఫీలింగ్ అయితే వచ్చింది. సో అది పాయింట్. బట్ ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా వేలు పెట్టి చెప్పడానికి ఏమీ లేదు. బేసిక్గా ఎన్టీఆర్ గారు నెక్స్ట్ లెవెల్లో చేశారు, అందులో నో డౌట్. బట్ సైఫ్ అలీ ఖాన్ గారు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేశారు. అంటే తెలుగులో ఎప్పటి నుంచో సినిమాలు చేస్తూ ఎన్నో ఏళ్ళుగా పవర్ఫుల్ విలన్గా చేస్తున్నట్టయితే ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో అంతే పర్ఫెక్ట్గా చేశారు ఆయన. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆ ఒక్క విషయం అయితే మాత్రం. అండ్ ఆ తర్వాత జాన్వీ కపూర్ ఉన్నది ఓకే, మరీ ఎక్కువ ప్రియారిటీ అయితే లేదు ఆవిడకి, ఉన్నంతవరకు ఓకే. బట్ మరీ ప్రియారిటీ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు. సో ఓకే, గ్లామర్ అంతవరకే అనమాట. అండ్ ఎన్టీఆర్ గారి కోసం అయితే మాత్రం ఎంత చెప్పుకున్న తక్కువే, అసలు 2 అంటే 2 కూడా అని చెప్పొచ్చు. సో చాలా థియరీస్ అయితే ఉన్నాయి, అంటే 2 క్యారెక్టర్లు 3 క్యారెక్టర్లు 4 క్యారెక్టర్లు అని. సో బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఏది నిజం కాదు అని నేను చెప్పను, ఇందులో ప్రతిదీ అబద్ధమని నేను చెప్పను, కానీ కొంచెం డిఫరెంట్గా మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఎన్టీఆర్ గారికి సంబంధించి. సో అదేంటనేది మీరు థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ఎన్టీఆర్ గారి సైడ్ నుంచి కూడా 100% పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, శ్రీకాంత్ గారు కానీ లేదంటే టామ్ గారు అంటే దేవరా సినిమా విలన్ కానీ ఇంకా చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ మేరకు చాలా బాగా చేశారు. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అయితే మాత్రం లిటరల్లీ చాలా పర్ఫెక్ట్ ఉంది. కాకపోతే ఎక్కడైనా ఒక దగ్గర మైనస్ అయ్యింది అంటే ఆయన గడ్డం కొంచెం ఎందుకో న్యాచురల్గా అనిపించలేదు, చాలా క్లియర్గా తెలిసిపోతుంది కొంచెం ఆర్టిఫిషియల్గా. సో అదొక్కటి మైనస్. అండ్ విఎఫ్ఎక్స్ విషయంలో కూడా 1-2 చోట్ల, అది కూడా టూ మచ్గా అయితే కాదు, అంటే నోటీస్ చేసే విధంగా అయితే కాదు, పట్టి చూస్తే 1-2 పాయింట్లు అయితే కనబడతాయి. బట్ అది కూడా అంత ఇంపార్టెంట్ అని అయితే చెప్పలేము. సో ఓవరాల్గా సినిమాటోగ్రఫీ పరంగా విఎఫ్ఎక్స్ పరంగా కూడా చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని షార్ట్స్లోని విజువల్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి, సాంగ్స్లో విజువల్స్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఫియర్ సాంగ్ని వాడుకున్న విధానం కూడా చాలా బాగా అనిపించింది. సో మొత్తం అన్ని ఫస్ట్ హాఫ్లోనే ఉంటాయి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయిన, యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో ఒక సెలబ్రేషన్ బిట్ ఉంటుంది, అది కూడా హైలైట్ అసలు. అది మనకి ట్రైలర్లో వచ్చింది కదా, సో దాని ఎక్స్టెండెడ్ వెర్షన్ ఉంటుంది అనమాట. సో అది మీకు థియేటర్లో చూస్తేనే అర్థమవుతుంది. అది కూడా 2 అంటే 2 కూడా అని చెప్పొచ్చు.
సో ఇలాగా ఎన్నో రకాలుగా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా మనం క్రెడిట్స్ ఇవ్వాల్సింది అయితే మాత్రం కొరటాల శివ గారికి. ఎందుకంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ స్టోరీ లైన్‌తో 2 పార్ట్‌లకు కావాల్సిన పర్ఫెక్ట్ కథతో వచ్చారు ఆయన అనిపించింది నాకైతే మాత్రం. ఎస్పెషల్లీ ఆ క్లిఫ్ హ్యాంగర్ అంటే ఆ లాస్ట్‌లో చూపించిన ఒక పాయింట్ అది అన్నిటికంటే పెద్ద ట్విస్ట్ అది అసలు ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలే. సో 'దేవరా పార్ట్ 2' మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా గట్టిగా పెంచింది ఆ ఒక్క పాయింట్ అయితే మాత్రం. అంటే ఏం జరిగింది? ఎందుకలా జరిగింది? అండ్ దాన్ని ఎంతవరకు చూపించగలుగుతారు? అండ్ దీంట్లో మళ్ళీ వేరే క్యారెక్టర్స్ అన్నీ ఎలా మిక్స్ అవుతాయి ఆర్ మింగిల్ అవుతాయి? యూనో మిగతా వాటి పరిస్థితి ఏంది? ఇవన్నీ కూడా కొంచెం అట్లా మైండ్‌లో తిరుగుతోందనమాట. సో అది సిట్యుయేషన్. సో లెట్స్ సీ చూద్దాం ఇంకా కొరటాల శివ గారు ఏం ప్లాన్ చేశారు. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజీఎం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. సో ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ. ఒక మంచి పర్ఫెక్ట్ యాక్షన్ కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. అన్ని ఎలిమెంట్స్‌ని కూడా ప్రాపర్‌గా మిక్స్ చేసి తీసిన సినిమా ఇది. అండ్ సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ 'దేవరా' సినిమా గురించి చెప్పాలంటే 'దేవర' నిజానికి ఒక వరం అనే చెప్పొచ్చు. ఆ వరం కొరటాల శివ గారికా, ఇంకా ఎన్టీఆర్ గారికా అనేది పక్కన పెడితే, ఆడియన్స్‌కా అనేది పక్కన పెడితే, మేబీ టీఎఫ్ఐకి ఒక వరమేమో. వరం అని చెప్పొచ్చు యాక్చువల్‌గా ఇప్పుడు దీని గురించి సింపుల్‌గా. సో అంటే నిజానికి ఒక మంచి కమర్షియల్ సినిమా. రీసెంట్ టైమ్స్‌లో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ సినిమా అని కూడా చెప్పొచ్చు. సో అదనమాట పాయింట్. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 4.2 ఔట్ ఆఫ్ 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ. మీరు సినిమా చూసినట్టయితే మీకెలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే మూవీస్ చూస్తారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. లేదంటే మీ వాట్సాప్ స్టేటస్‌లో గానీ, ఇన్‌స్టా స్టోరీలో గానీ పెట్టండి. అండ్ నచ్చినట్టయితే అండ్ మన ఛానల్‌ని ఇప్పటివరకు ఎవరైనా మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి ఎన్నో రివ్యూస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మహితర్. మేము ఎక్కడ కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.